ఏమైనా క్రీమ్ బిస్కెట్ టేస్టే వేర్రా. అరే నా సాల్ట్ బిస్కెట్ సంగతి ఏం చేసావురా? ఈ సాల్ట్ క్రీమ్ ఏంటే? అరే పట్నం పోయి పాష్గా వస్తావు అనుకుంటే పాల పాప ఎలాగొచ్చావేంట్రా? ఈ నెజ్జికే చేయండిరా బాబు. సాల్ట్ బిస్కెట్ అంటే రంభ రమ్యకృష్ణ సంగీతాను, క్రీమ్ బిస్కెట్ అంటే ఇలియానా చార్మి శ్రీయాను. ఇప్పుడు చెప్పరా నీకు ఏదంటే లైక్ రా బెదరు? అయితే నాకు కారా బిస్కెట్ అంటే ఇష్టం రా. కారా బిస్కెట్ అదేంట్రా? పీపాష బసు, తను శ్రీదత్త, మల్లికా శరావత్. ఇంతకే నీ సంగతి ఏంట్రా? వాడు కుక్క బిస్కెట్ రా. ఇంకా 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 అప్పకెళ్ళి మన ఊరు నుంచి చంద్రమండలం వెళ్ళిన మొట్టమొదటి మనిషిని నేనే అవుతా. ఒకసారి ఆలోచించరా, ఎప్పటికే చంద్రుడి మీద మచ్చలు ఎక్కువైపోయినాయి. నువ్వు వెళ్తే మచ్చలు పేదవాయి, చంద్రుడు పూర్తిగా కనిపించకుండా పోతాడు. కర్రా, నా పేరు కర్రీ కాదురా, కర్ణ, డివిఎస్ కర్ణ. దానవీర సూరకర్ణ సినిమా చూస్తుండగా మా అమ్మకి నేను పుట్టాను కాబట్టి పెట్టింది ఆ పేరు. అదేరా కర్ణిగా. ఇప్పుడు ఇలాగే అంటారా? రేపు ఫారెన్ వెళ్ళిన కొడుకుని కన్నందుకు మా అమ్మ రోడ్డు మీద తలెత్తుకు తిరుగుతురా. అంటే ఇప్పుడు నీళ్ళు అమ్మించేసి మీ అమ్మని రోడ్డు ఎక్కిస్తావేంటి? డౌన్ డౌన్. ఎక్స్ట్రాలు చేసావనుకో నోటు దుర్వాసనతో చంపేస్తాను రాయ్. ఆప్ ఆప్ అంటున్నావేట్రా? ఎలా కరిగా ఫారెన్ వెళ్ళడానికి డబ్బులాగా పడుకోవడానికి వచ్చేవేట్రా? ఇంగ్లీష్ ప్రాబ్లం రా మీకు. అప్ అప్ అంటే పైకి పైకి అని అర్థం. మీ అందరికీ నేను కనిపించాలి కదా. ఈ ఊర్లో ఎవరికి ఇంగ్లీష్ లో చంపేస్తున్నారు. మొట్టమొదటిసారిగా పార్ నిలబడి మన కరిగాడేనా? రాజాది రాజా వీరాది వీరా. మీరంతా ఇప్పుడేం చూసారా? రేపొద్దున వారం వెళ్ళాక చూపిస్తాను నా ప్రతిభ. మన ఊరంతా దద్దరిల్లిపోలే చేస్తాను. చిన్నప్పుడు నా కొడుకు ఇల్లంతా దద్దరిల్లిలాగా అల్లరి చేస్తుంటే వీడి వీపు విమానం మొత్తం మోగించేదాన్ని. ఈ రోజు నా కొడుకు నిజంగా విమానం ఎక్కేస్తున్నాడు. సర్లే గాని దేని మీద ఊరెగుతున్నావేంట్రా? మన ఊర్లో ఎవడో చేయనంత గొప్ప అని చేశాను కదరా. అందుకే మన కోళ్ళోడు ఎవరికి ఇవ్వనంత గొప్పగా సెండాఫ్ ఇస్తున్నాడు. నేను శ్రద్ధాంజలి అనుకున్నావులే. ఒరేయ్, శ్రద్ధాంజలి అంటే పోయిన వాళ్ళకి ఇస్తారా, పోయి వాళ్ళకి కాదురా. నా ఈ క్రెడిట్ అంతా మా మమ్మదే. ఐ లవ్ మై మమ్. మీ మామ కాదురా, మీ అమ్మ. మళ్ళీ ఇంగ్లీష్ ప్రాబ్లం. ఇంగ్లీష్ లో మమ్ అంటే అమ్మ. ఈ ఊర్లో నాకు తప్ప ఎవరికి ఇంగ్లీష్ రాదేంట్రా? ఫారెన్ లో కుక్కలు కూడా ఇంగ్లీష్ లోనే మొరుగుతాయి తెలుసా? మరి అక్కడ నువ్వు కుక్కలతో మాట్లాడతావేట్రా? ముఖ్యంగా మనం సబ్జెక్ట్ తయారు చేసింది కుక్కలతో మాట్లాడడానికే. ఒరే నాన్న, ఇంగ్లీష్ లో ఒకటి వదిలేరా. I talk English tongue because English is my mother tongue. I am the king in Englishing because I am attacking Englishing. I am, you am, me am. ఒరే అక్కే, మా వాడు చిన్నప్పుడు బూతులు తిడుతుంటే అయ్యో అనుకునేదాన్ని. ఇప్పుడు చూసారా అది ఇంగ్లీష్ అయిపోయింది నా బుజ్జే. అదేనేమోరా, పువ్వు పుట్టగానే పరిమిళిస్తుందంటారు. చూసారా మా ఓడి ఫారిన్ కలా. కర్రీగాడు ఫారెన్ వెళ్తున్నాడు అంటారా? అరే కర్రీగే కంగ్రాట్స్ రా. Thank you. ఏంట్రా కర్రీగా, నేను ఫారెన్ రావచ్చా? నువ్వు నీ ఫిడేలుని అక్కడ కప్పులు కడుక్కోవడానికి కూడా పనికిరావు. అమ్మాయి నేను దగ్గర ఫోన్ చేస్తాను. జాగ్రత్త నాయనా. ఒరే విమానం కిటికీలో చేతులు బయట కట్టుకే. అలాగే. ఒరే నాయనా, విమానం ఎక్కడ టికెట్ తీసుకురా. నీకు అసలు దొంగ బండ్లు ఎక్కి అలవాటు ఎక్కువ. అలాగేనే చూడు, మర్చిపోయావు. నువ్వు వారం రోజుల కానీ డ్రైవర్ మార్చవు. ప్రతిరోజు డ్రైవర్ మార్చుకోవటం నేర్చుకోరా బాబు. అలాగే మార్చుకుంటా. నా మాట వెళ్ళగా నువ్వు కార్డు ముక్క రాసి పాడేరా. కార్డు ముక్క రాసి పడేస్తే నీకేటవుద్దే? సచ్చినడ పోస్ట్ బాక్స్ లో అయ్యాదవా నడ్రా. ఒరే నాయన జాగ్రత్త. అలాగే బాయ్ బాయ్. కరిగా ఊరు నుండి వచ్చేటప్పుడు నాకేం తెస్తారా?